దుప్పట్లు వేసానండి, 3 దుప్పట్లు. అయ్యో చీర, సంజీబాబు బ్యాగు, అలా 2 టవర్లు వేసాను అనమాట. ఇవాళ అయితే రన్నింగ్ అవుతూనే ఉంటుంది, ఒక 4 సార్లు అయినా. ఇప్పుడు అయితే ఈ పెద్ద బంత అయితే వేసేస్తున్నాను. ఆద్య సాయిది అనమాట ఇదైతే. ఇవి ఆరబెట్టేసిన తర్వాత అది అయితే ఆయిల్ పోద్దాం. చూసారా, ఇవన్నీ మార్నింగ్ ఉతికినవి, నిన్న ఆరేసినవి అనమాట. మా పవన్ అయితే డ్రాగన్ చెట్టు ఒకటే వేసాడండి పైన. ఏం చేస్తున్నారా? చెట్టా? చేస్తా. ముళ్ళు గట్టిగా ఉన్నట్టున్నాయి. ముళ్ళు గుచ్చుకున్నాయా? గుచ్చుకున్నాయి ముళ్ళు. పవన్ గారి చెట్టుని పిల్లలు కూడా అలాగే పుట్టేస్తారు, అలా వాటి కింద. ఇవైతే ఆరిపోయినాయి, ఇవి తీసుకెళ్ళిపోదాం. ఇంక చీరలో దుప్పట్లో ఆరబెట్టేసి అయితే కిందకు తీసుకెళ్ళిపోతానండి. ఇవన్నీ ఆరిపోయినాయి అనమాట. టైం వచ్చి 5 అయిందండి. నేను ఇప్పటికి 3వది లైనింగ్ జాకెట్ అది వేసాను. ఒక 6 లుంగీలు, ఒక 5 డ్రెస్సులు సైజ్ చేశాను అనమాట ఇప్పుడు వరకును. అంటే మిషన్ ఎక్కేటప్పటికి 12, 12:30 అయిపోయిందండి. ఆ టైం నుంచి ఇప్పుడు వరకు 5 గంటల వరకు చేసిన వర్క్ అనమాట. ఇంకా నాకు 3 ప్లెయిన్ బ్లౌజులు, ఒక లైనింగ్ జాకెట్ ఉండింది సాయంత్రం వరకు అనమాట. అవి అయితే స్టిచ్ చేయాలి వాళ్ళైతేనే. ఇంకా కుట్టినట్టు వెళ్ళిపోతుంది అనమాట. మర్చిపోయానండి, 5 కాదు 6 డ్రెస్సులు అనమాట. ఇంక ఇప్పుడు అయితే మళ్ళీ కాలం చల్లబడిపోతుంది, పైకి వెళ్ళి బట్టలు తీసుకురావాలి. బట్టలు తీసుకొచ్చి ఇంకా అవన్నీ కూడా మంచం మీద అయితే వేసేస్తానమాట. నడండి బట్టలు తీసుకుందాం. పండుగ వస్తే తల్లు కూడా ఖాళీ ఉండదు అనమాట. ఇంకా సాయి కప్పుని రగ్గు అయితే ఆరలేదండి. ఇవైతే మార్నింగ్ తీసేసిన బట్టలు కదా, ఇవైతే కిందకి వేసేసుకుందాం. అప్పుడే చల్లబడిపోయినాయండి. ఇదైతే ఆరలేదు, ఇంకొంచెం అమ్మగానే ఉంది. షాపింగ్ చేసాము అనేది మీకు చూపిద్దామనేసి చిన్న వ్లాగ్ అనమాట. ముందుగా మీకు మొన్న నా చీరలో అయితే చూపించేస్తాను కదా. ఇంకా సాయంత్రం కిరణ్ అయితే బట్టలు చూపిద్దామనేసి కిరణే పెట్టి కూర్చున్నాం అనమాట. కిరణ్ అయితే ఇది నాదే సెలక్షన్, ఫస్ట్ సెలక్షన్ అండి. అది ఇది నా సెలక్షన్, ఇది కూడా మీ సెలక్షన్, ఇది కూడా నా సెలక్షనే. ఈ 3 షర్ట్లు అయితే తీసుకున్నాడు. మూడు ప్యాంట్లు, కిరణం అనమాట. ఈ 3ను ఎలా అంటే మీదకి జీను కాదు, ఇలానే బాగుంటుంది. దీని మీదకి నేవీ బ్లూ, దీని మీదకి ఇది. ఇలా 3 కలర్లు అయితే 3 రోజులకి పండగకి 3 డ్రెస్సులు అన్నమాట. ఇది అయితేనే మాట్లాడగా అజ్జి
వీడికైతే వల్లీలో తీసామండి, వల్లీలో తీసామండి. నెక్స్ట్ వచ్చి సంజుబాబు మాట్లాడుకో. సిఎంఆర్ అండి, సాయి తీసుకున్నాను ఇందులో అయితే. సాయి 3 టాప్లు ఇంటి దగ్గరే తీసుకుందండి, అది ఫ్రెండ్ దగ్గర తీసుకుందనమాట. ఈ షాప్లో తీసుకున్నాయి కాదు, ఇంటి దగ్గర తీసుకున్నాయి. ఈ 3 టాప్లును మొన్న ఒక టాప్ వేసుకుంది, 4 టాప్లు ఇంటి దగ్గర తీసుకుంది అనమాట. ఎగ్జిబిషన్కి వెళ్ళాను అప్పుడు వేసుకున్న టాప్. అప్పుడు వేసుకున్న టాప్. ఇప్పుడు సిఎంఆర్లో తీసుకున్నది ఏంటంటే జీన్స్ తీసుకుందండి. వైట్ జీన్ ఒకటి, బ్లూ జీన్ ఒకటి, బ్లాక్ జీన్ ఒకటి, 3 జీన్లు తీసుకుంది. ఎంచేతంటే ఇప్పుడు తను చేసే పనికి జీన్స్ ప్యాంట్ అయితే ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత టాప్ తీసేసి టీ షర్ట్ వేసుకుంటారనమాట. దాని మీదకి జీన్స్ ప్యాంట్లు అయితే అవసరం. లెగ్గిన్లు తీసుకుంటున్నాం, లెగ్గిన్లు ఒక 2 నెలలకే చిరిగిపోతున్నాయి. జీన్లు అవుతుంటే ఒక ఎన్నాళ్ళు అవుతుంది, ఒక 1 ఇయర్ అలా వచ్చేస్తాయి. 1 ఇయర్ అయితే ఈజీగా వచ్చేస్తాయి, అంత ఎన్నాళ్ళనే చిరగవు. కాబట్టి ఇక జీన్లు తీసుకుంటానమ్మా అనింది, ఇక జీన్స్లే తీసుకున్నాను అనమాట. ఇవ్వండి సాయి అయితే బుడ్డీస్కి అండి. బుడ్డీస్కి అయితే కళామంజూర్లో తీసామన్నమాట. ఒక రోజునే సౌత్ ఇండియా షాపింగ్ మాల్, సారీ చెన్నై షాపింగ్ మాల్, వల్లి, సిఎంఆర్, కళామంజూర్ 4 షాపులు తిరిగామండి. కళ ప్రయాణం తక్కువ వచ్చింది. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా సరే బట్టలు అమ్మలేదు. ఒక చోటే ఉండి 4-3 గంటలు చేసినా ఓకే, కానీ అన్ని షాపుల్లోకి వెళ్ళి. వీళ్ళకైతే 2 జతలే తీసానండి. మా ఆదిబుడ్డి ఇది అయితే మిడ్డీ అనమాట. ఇలా అయితే మిడ్డీ తీసాను అనమాట. ఇవి వచ్చి 1350 రూపాయలు, 1200. ఇది ఎంతో డిస్కౌంట్ ఇచ్చినట్టున్నాడు. ఎంత ఇచ్చాడు? 10 రూపాయల డిస్కౌంట్. మరి 10 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు దీనికి. అంటే 1200 మీద 100కి 10 రూపాయలు వచ్చిన 120 రూపాయలు తగ్గిపోయింది. అసలు వీడియో చేసేటప్పుడు రావద్దంటున్నాను కదా, రాకు. నెక్స్ట్ అయితే ఆజుకైతే దీన్ని ఏం డ్రెస్ అంటారో తెలియదండి. 2 ప్యాంట్ల కింద అయితే వస్తుంది కదా, షరారా ఏదో చెప్పాడు. షరారా అంటే ఇదంటే షరారా మోడల్ అన్నమాట. ఇదైతే దీనికైతే బ్లౌజ్ ఇలా వచ్చింది. దీని మీదకి వేస్ట్ కోట్ అనమాట. ఇది పైనుంచి కిందకి. ఇదేమో చున్నీ అనమాట. ఇలా చూడవచ్చు. ఈ 2 డ్రెస్సులు ఆర్జువండి. ఇది కూడా నాదే చిన్ని. వీడియో తీసిన అనవసరం అయిపోతుంది. లాస్ట్ ఐటమ్ అండి. మీరు ఎప్పుడా అనేది చూసి ఐటమ్ అనమాట. లాస్ట్ ఐటమ్ సంజుబాబు, మా సంజుబాబు డ్రెస్ అనమాట. లాస్ట్ ఐటమ్ మిలియన్ గారు మా సంజుబాబు డ్రెస్ అండి. నాన్న అనుకుంటా మా సంజుబాబుది షర్ట్ అండి. ఇది వైట్ మీద సిమెంట్ రంగు డిజైన్ అనమాట. సంజుబాబు గారిది డార్క్ సిమెంట్ జీను అదండి. రెండోది అయితే పార్టీ వేర్ కోట్ అండి. లోపల టీషర్ట్ ఇవిడే ఎల్లో కలర్ జీన్. మా సంజీబాబు డ్రెస్ అనమాట. ఇలా అయిందా? ఇలా అనమాట మా సంజీబాబు డ్రెస్ అండి.
ఇదండి మా పండగ షాపింగ్. నా చీరలు మీకు చూపించాను కదా మన వీడియోలో నా చీరలు చూపించాను. నెక్స్ట్ బ్లౌజులు కుట్టుకునే చూపించలేదు. ఇవ్వండి పండగ షాపింగ్ అయితే 15,000 తేమిలినాయి మాకు పండగ షాపింగ్కి మొత్తం మీద. నా బ్లౌజులు రేపు వీడియోలో అయితే చూపిస్తాను, ఎలా కుట్టుకున్నాను, ఏం కుట్టుకున్నాను అనేది. నా చీరలు జిచ్చాకి ఇచ్చానమాట. సాయితో డ్రెస్ కుట్టాలి, దాని డ్రెస్ కూడా కుట్టిన తర్వాత చూపిస్తాను. ఇదండి డ్రెస్ కుట్టకపోయినా పర్వాలేదులే, అది ఉంది కదా బ్లూ కలర్, ఏమో బ్లూ కలర్ది నేవీ బ్లూదిని వైట్ జీను పెద్ద పండగ రోజు వేసేసుకుంటాను. ఇదేంటి అది బ్లూ కలర్ది, అందులో బ్లూ కలర్ది ఏదో ఉంది చూడు, అదేమో ఎల్లుండి వేసుకుంటాను బ్లూ కలర్దేనే. బ్లూ కలర్ దాని మీదకి బ్లాక్ వేసుకోనా, ఇష్టానికి ఏ మ్యాచింగ్ కదా అది వేసుకో. 4 రోజులకి 4 డ్రెస్సులు ఉన్నాయి నీకు. 3 రోజులకి 3 డ్రెస్సులు ఉన్నాయి. ఒకటే మామూలుగా ఒక జీను, ఒక దాని మీద ఒక జీను, ఇంట్లో ఉన్న జీను దాని మీద వేసేసుకోవచ్చు. నైవేద్యం గట్రా ఏం పెట్టుకోరు కదా, ఏం అక్కర్లేదు. ఆజ్కి ఒక డ్రెస్ కుట్టాను, సంజబాబు కూడా ఆర్డర్ పెట్టాను 3 డ్రెస్సులు వీళ్ళకని. ఎందుకంటే 4వ రోజు పెద్ద ఇంపార్టెంట్ డే కాదు కాబట్టి ఇంకా ముగ్గురికి 3 జతలు కూడా తీసామన్నమాట. సాయికి ఒక టాప్ ఎక్స్ట్రా ఉండింది అలాను, ఆ రోజు వేసుకుంటుంది లేకపోతే లేదు. ఇంకా పండగ డ్రెస్ అది ఇంకా ఇలా అయితే జరుగుతుందండి. షాపింగ్ అయితే ఇలా జరిగింది, ఉదయం కొన్నామన్నమాట. ఇంకా మా షాపింగ్ ఎలా ఉంది, మా బుడ్డీస్ బట్టలు ఎలా ఉన్నాయి, మా బట్టలు ఎలా ఉన్నాయి కామెంట్ అయితే పెట్టండి. నైట్ బ్లాగ్ అయితే ఇదనమాట. ఇప్పటితో బ్లాగ్ అయితే ఎండ్ అవుతుంది. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా పెట్టామో కామెంట్ అయితే పెట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.